18వ శతాబ్దపు తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోని 20 మంది పాలెగాళ్లు ఉండేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో అతనికి ఇస్తూ వచ్చిన భరణాన్ని మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వలన తెలుస్తుంది. ఇతను కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుల్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఇతను నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికి ఉన్నాయి. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యలవాడ నగరికాపు పెదమల్లారెడ్డి 2వ భార్య. ఈమె నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్న కుమార్తె. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య సిద్ధమ్మ వలన కొడుకు దొరసుబ్బయ్య జన్మించాడు. 2వ భార్య పేరమ్మ వలన ఒక కుమార్తె, 3వ భార్య ఓబులమ్మ వలన 2 కుమారులు జన్మించారు. 1846 జూన్లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడి తహసీల్దార్ ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయ్య జయరామిరెడ్డి కాలంలోనే అనగా 1800లోనే ఆంగ్లేయులు నొస్సం సంస్థానమును లోపరుచుకొని ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయల భరణం ఏర్పాటు చేశారు. 1845 వరకు ఈ భరణం నరసింహారెడ్డికి చెల్లించడం జరిగింది. ఆ సంవత్సరం నరసింహారెడ్డి తనకు రావలసిన భరణం కొరకై కోయలకుంట్ల తహసీల్దార్కు తన భటుని పంపాడు. ఆ తహసీల్దార్ అది ఇవ్వకుండా నరసింహారెడ్డిపై దుర్భాషలాడాడు. ఆ భటుడు ఉయ్యలవాడకు పోయి జరిగిన విషయం తెలిపాడు. అది విన్న నరసింహారెడ్డి అటువంటి అవమానం భరించడం కంటే చావే మేలు అని తలిచాడు. అదే భటునితో నేనే వస్తానని తహసీల్దార్కు కబురు పంపాడు. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ మరియు అవుకు జమీందారులు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరిన వారిలో ఉన్నారు. 1846 జూలై 10న రెడ్డి 500 మంది బోయే సైన్యమును తీసుకుని పట్టపగలు కోయలకుంట్ల పట్టణంపై దండెత్తాడు. తహసీల్దారుని పట్టి తలను నరికి ధనాగారంలోనున్న బోదెలవాడు హర్సింగ్ను చంపి దానిని దోచుకొని కచేరీ అంతటినీ దగ్ధం చేసి తహసీల్దార్ శిరస్సును, హర్సింగ్ శిరస్సును తెచ్చి నొసం దగ్గరనున్న నైనాలప్ప కొండలో గల ఒక శివాలయం గుహలో దాచాడు. కడపలో ఉన్న కలెక్టర్కు, పోలీస్ సూపరింటెండెంట్కు ఈ హత్యా విషయం తెలిసి అన్వేషణ ప్రారంభించారు. వారు రెడ్డిని ప్రశ్నించగా రెడ్డి తనకేమీ తెలియదని తెలుపగా బహుశా ఔకరాజుకు నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారంలో ఉంచారు. అపరాధ పరిశోధకులు తరువాత శివాలయంలోనున్న శిరస్సులను కనుగొన్నారు. రెడ్డి గారి అనుచరులకు గోసాయి వెంకన్న, ఒడ్డె ఓబన్న అనువారిని బంధించి నిజానిజాలను తేల్చారు. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని బట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అటుపై నరసింహారెడ్డి వేల కొలది సైన్యములను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్తో ఘోర యుద్ధం చేశాడు. సైన్యాన్నంతటినీ నష్టపోయిన రెడ్డి నల్లమల్ల కొండలలోనికి తప్పించుకొని పారిపోయాడు. ఆంగ్లేయులు అతనిని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఫలించలేదు. తర్వాత జూలై 23న కెప్టెన్ వాట్సన్
గిద్దలూరు వచ్చి విడిది చేసి ఉండగా అర్ధరాత్రి రెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని పారద్రోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేర్సోముల వద్ద గల జగన్నాథ ఆలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టదలిచాడు. నరసింహారెడ్డి వద్ద ఒక వంట మనిషి ఉండేది. బ్రిటిష్ వారు ఆమెకు లంచమిచ్చి నరసింహారెడ్డిని పట్టుకున్నారు. ఆ వంట మనిషి నరసింహారెడ్డికి విపరీతంగా సారాయి పట్టించి అతన్ని తుపాకీలో నీళ్లు పోసి ఉంచినదట. ఆ సమయంలో నరసింహారెడ్డిని బంధించి కోయలకొండకు తెచ్చారు. నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందజేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.